రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల్లో మరో మలుపు. ఇరాన్ పోర్టులు దిగ్బంధిస్తున్న అమెరికా బలగాలు. అన్ని నౌకల రాకపోకలు నిలిపివేత. అమెరికా చర్యలపై మండిపడుతున్న ఇరాన్. పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలోని ఏ పోర్టును వదలబోమని హెచ్చరిక. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం బలపడుతుందన్న ప్రధాని. 2029 నాటికి 33% రిజర్వేషన్ల అమలుపై ధీమా. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ. రాజకీయ సమానత్వం ప్రాతిపదికన లేకుంటే నష్టమేనని విమర్శ. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దే వద్దన్న రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం ఆందోళన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చంద్రబాబు సమీక్ష. డీరెగ్యులేషన్ రెండో విడత అమలుపై చర్చ. నిబంధనల కుదింపునకు ఆదేశాలు. దొంగ ఓట్ల కట్టడికి బయోమెట్రిక్ అమలు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. అశ్రునయనాల మధ్య ముగిసిన ఆశా భోన్సే అంత్యక్రియలు. తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు, అభిమానులు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ససేమిరా అంటుండగా ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా చర్యలతో ఇరాన్ ప్రతిచర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే వ్యూహంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ కఠిన చర్యలకు దిగారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించగా ఆ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను మోహరించింది. ఈ 2 యాంఫిబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200కు పైగా విమానాలు ఉంటాయి. వాటిని ఇరాన్ కు సమీపంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ కు వచ్చి వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటామని చెప్పిన అమెరికా ఏ దేశమైనా సరే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆహార, వైద్య సంబంధ నౌకలను మాత్రం తనిఖీల తర్వాత అనుమతిస్తామని తెలిపింది. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాదేశిక జలాలైన ఖేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు టెహరాన్ టోల్ బూత్ అని పిలుస్తారు. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ హర్ముజ్ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జలమార్గంలో అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ ల్యాండ్ లాక్డ్ దేశంగా మారిపోతోంది. దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. అంతకుముందు ట్రంప్ ఆదేశాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కమాండ్ స్పష్టం చేసినట్లు ఇరాన్ అధికారిక బ్రాడ్కాస్టర్ IRIB వెల్లడించింది. తమ దేశ చట్టబద్దమైన హక్కులను కాపాడుకోవడం సాయుధ దళాల సహజమైన చట్టపరమైన విధి అని పేర్కొంది. ఈ మేరకు తమ ప్రాదేశిక జలాల్లో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవడం దేశ ప్రజల సహజ హక్కు అని తేల్చి
చెప్పింది. హర్ముజ్ జలసంధి భద్రతను ఇరాన్ పర్యవేక్షిస్తూనే ఉంటుందన్న సాయుధ దళాలు శత్రు నౌకలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే హక్కు లేదని తెలిపాయి. అయితే ఇరాన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఇతర నౌకలను ఈ జలసంధి గుండా అనుమతిస్తామని పేర్కొన్నాయి. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై నేరపూరిత అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య అని తేల్చి చెప్పాయి. ఇది సముద్రపు దొంగల చర్యతో సమానమని ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే అమెరికా దిగ్బంధనం ప్రారంభం కాగా ఇరాన్ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ ఇరాన్కు చెందిన 2 చమురు నౌకలు భారత్కు చేరుకున్నాయి. సుమారు 7 ఏళ్ల తర్వాత ఇరాన్ ముడి చమురు భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఫెలిసిటీ అనే చమురు నౌక గుజరాత్ సిక్కా పోర్టుకు చేరుకున్నట్లు బ్లూంబర్గ్ షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. జై అనే మరో ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ తీరంలో లంగరు వేసినట్లు తెలుస్తోంది. మార్చి మధ్యలో కర్గ్ ద్వీపం నుంచి బయలుదేరిన ఈ 2 నౌకల్లో సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లు తెలిసింది. అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోలును భారత్ నిలిపివేసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు టెహ్రాన్ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా కాస్త సడలించింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బింట్ జబైల్ పట్టణంలో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పోరు తీవ్రమైంది. హెజ్బొల్లాకు చెందిన సైనిక మౌలిక సదుపాయాలను చుట్టుముట్టామని, తమ ఆపరేషన్లలో 100 మందికి పైగా హెజ్బొల్లా మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. బింట్ జబైల్ ప్రభుత్వ ఆసుపత్రిని నిఘా కోసం ఉపయోగిస్తున్న హెజ్బొల్లా దళాలపై దాడి చేసి అక్కడ దాచిన మెషిన్ గన్లు, రాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై హెజ్బొల్లా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆదివారం తమ గ్రూప్ ఇజ్రాయెల్ దళాలపై రాకెట్లు, ఫిరంగులు, డ్రోన్లతో 5 దాడులు చేసిందని హెజ్బొల్లా పేర్కొంది. బింట్ జబైల్ పట్టణం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులోని బ్లూ లైన్కు కేవలం 2 మైళ్ల దూరంలో ఎత్తైన ప్రాంతంలో ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేయనున్న వేళ భారత పార్లమెంట్ కొత్త చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఢిల్లీలో నారీ శక్తి వందన్ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. ఈ చట్టం గతంలో కలలను సాకారం చేయడమే కాకుండా భవిష్యత్తు తీర్మానాలను నెరవేరుస్తుందన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం ఒక నినాదంగా మిగిలిపోకూడదని ప్రధాని స్పష్టం చేశారు. మన పని, సంస్కృతిలో, నిర్ణయాధికార ప్రక్రియలో సామాజిక న్యాయం సహజ భాగం కావాలని ఉద్ఘాటించారు. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 2029 నాటికి దీనిని అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీలో చట్ట సవరణలు ఆమోదించనున్నట్లు తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని ప్రధాని చెప్పారు. సామాజిక న్యాయం పురుషుల వల్ల మాత్రమే సాధ్యం కాదన్నారు. वैसे मैं देख रहा हूं बीते कुछ दिनों से देश भर में महिलाएं मुखर होकर इस विषय पर बात कर रही है. विधानसभा और लोकसभा पहुंचने में उनके सपनों को, आप सबके सपनों को नए पंख मिलने जा रहे हैं. इस समय भी हमारे देश में राष्ट्रपति जी से लेकर वित्त मंत्री तक ऐसे अहम पद महिलाएं ही संभाल रही है. आज भारत में 14 लाख से अधिक महिलाएं लोकल गवर्नमेंट बॉडीज में सफलतापूर्वक काम कर रही है. लगभग 21 राज्यों में तो पंचायतों में उनकी भागीदारी करीब करीब 50% तक पहुंच चुकी है. और मैं जब विदेश के मेहमानों से कभी इस विषय पे बात करता हूं, उनको आश्चर्य होता है. లోక్సభలో సీట్లు పెంచేందుకు కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్లు కావని, డీలిమిటేషన్ అని స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ ఇంత హడావుడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్న సోనియా గాంధీ అందుకు ప్రభుత్వం నిరాకరించినట్లు చెప్పారు. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ఏ చర్యలైనా రాజకీయ సమానత్వం ప్రాతిపదికన ఉండాలని సోనియా స్పష్టం చేశారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన బిల్లు వల్ల నష్టపోకూడదని సూచించారు. 2027 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో బదులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తేవాలని సోనియా డిమాండ్ చేశారు.
లోక్సభ సీట్లను 50% చొప్పున పెంచి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 4 ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు. కాబట్టి పెంచే 50% సీట్లలో సగం జనాభా ప్రాతిపదికన, మిగిలిన సగం జీడీపీ వృద్ధి ఆధారంగా పెంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% కోటా ఇచ్చేలా మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతిస్తామని ప్రకటించారు. 2027 జనాభా లెక్కల ప్రాతిపదికనే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్ల చట్టం సవరణకు ఈ నెల 16 నుంచి 3 రోజులు కేంద్రం పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ను కలిపి తీసుకురావడం సరికాదని రేవంత్ రెడ్డి చెప్పారు. అవి 2 వేర్వేరు అంశాలన్నారు. ఏ ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను 50% సీట్ల చొప్పున పెంచుతారు సీఎం ప్రశ్నించారు. 50% సీట్ల పెంపుతో ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే అధికారం ప్రధాని మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రగా అభివర్ణించారు. అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము. అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. రేపు ఇది పెంచినప్పుడు 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. ఇది తీరని విఘాతంగా మారుతుంది. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్కు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ ప్రచారం చేయటం తగదని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇప్పటివరకు ఒక్కసారైనా మహిళకు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, దేశ ప్రధాని పదవిని మహిళకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని, గ్యాప్ ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. మహిళా కోటాలో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు లేఖలు రాస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్తో అలా జరగదని స్పష్టం చేశారు. తాము కూడా దక్షిణాదిలోనే ఉన్నామని, అన్యాయం జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపైన కాంగ్రెస్ వైఖరి అసంబద్ధంగా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉన్నట్టుంది. అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.
7 రంగాల్లో అనుమతులను సులభతరం చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్కు ఊతమిచ్చే కేంద్ర ప్రతిపాదిత డీ రెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతికి వచ్చిన ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ బృందంతో కలిసి సమీక్ష జరిపారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల సులభతరం, అనవసర నియంత్రణలపై చర్చించారు. సీఎంకు కేంద్రం ప్రతిపాదనలను ఉక్కు శాఖ కార్యదర్శి వివరించారు. ఆ ప్రతిపాదనలపై ఏపీ ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపునకు తీసుకురావాలని ఆదేశించారు. పర్మిషన్లు, లైసెన్స్లను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాల్లో రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అటవీ చట్టాలను వీలైనంతగా సరళీకరించాలని కేంద్ర బృందానికి చంద్రబాబు సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు కావాలని సూచించారు. మే నెలాఖరులోగా డీ రెగ్యులేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా ఆర్డినెన్స్లు తేవాలని ఆదేశించారు. ఫేజ్ 2 అమలు తర్వాత పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయం ఇప్పటికంటే 40% తగ్గాలని నిర్దేశించారు. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపి చట్టరూపం కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కూటమి ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి నివాసానికి వెళ్లారు. ముర్ముతో సమావేశమై అమరావతికి రాజధానిగా చట్టరూపం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించారు. ప్రభుత్వంలో విలీనం సహా 32 డిమాండ్లకు పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చామన్న జేఏసీ నేతలు ఇప్పటి వరకు ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించారు. మేము 32 డిమాండ్లు పెట్టాం. ఆ 32 డిమాండ్లలో ప్రధానమైనవే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినయే. ఒక్కటే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయండి. యూనియన్లకు ఎన్నికలు పెడతామన్నారు, యూనియన్లకు ఎన్నికలు పెట్టండి. 2021-25 వేతన సవరణ చట్ట ప్రకారం కావాలి. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి. ఆర్టీసీ డిపోలను వాళ్ళకు ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి ఎక్కడ కూడా అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. 22వ తారీఖు నాడు మొదటి డ్యూటీ అంటే 21 అర్ధరాత్రి తర్వాత ఫస్ట్ డ్యూటీ ఏదైతే మొదలవుతుందో ఆర్టీసీలో ఆ ఫస్ట్ డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుంది. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఆరోపణల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్క తెలిపారు. టెండర్ వాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసుల్లో సీతక్క వెల్లడించారు. మూసీ అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లంగర్ హౌస్లోని మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ అసోసియేషన్ తెలిపింది. ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ అధ్యక్షుడు శ్రీశైలం, కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు. మూసీ అభివృద్ధిలో కోల్పోయే ఫ్లాట్లకు పరిహారంపై 3 ప్రతిపాదనలను చేశారు. సమీపంలో సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి తమకు ఇవ్వాలని మొదటి ప్రతిపాదన చేశారు. ఒకవేళ నష్టపరిహారంగా నగదు చెల్లిస్తే తమ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ధరకు 4 రెట్లు ఇవ్వాలని కోరారు. మూడో ప్రతిపాదనగా భూమి ఇస్తే ట్రిపుల్ బెడ్రూమ్లకు సమానంగా 3 రెట్లు ఓపెన్ ప్లాట్ ఇవ్వాలన్నారు. వారి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క మానవీయ కోణంలో న్యాయం చేస్తామన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏ బ్లాక్లో 160 ఫ్లాట్లు ఉంటే బి బ్లాక్లో 245 ఫ్లాట్లున్నాయి. తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి 3 విడతల్లో దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 15 నుంచి మే 7 వరకు తొలి విడత సీట్ల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి విడత ప్రవేశాలకు ఈ నెల 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చారు. తొలి విడత ప్రవేశాలకు మే 14న సీట్లు కేటాయిస్తారు. మే 15 నుంచి 23 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది.
రెండో విడత రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 25 వరకు చేసుకోవచ్చు. మే 15 నుంచి 26 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. మే 30న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. ఈ విడత సీట్లు పొందిన వారు మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. మూడో విడతకు మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 20న మూడో విడత సీట్లు కేటాయిస్తారు. ఈ విడత సీట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 25 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో జూలై 1న స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో 6 ఏళ్ల కిందట దుండగుల దాడిలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ సాయంత్రం 4:48 కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. పాత సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను కూడా జలాధివాసం చేశారు. రామతీర్థం నుంచి విగ్రహాలను వివిధ ఆలయాల మీదుగా ఊరేగింపుగా కోటిపల్లి వద్దకు తరలించారు. వైసీపీ హయాంలో 2020 డిసెంబర్ 28న శ్రీరాముడిని విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అప్పట్లోనే భారీగా ఆందోళనలు జరిగాయి. ఆ అంశంపై కోర్టులో విచారణ సాగుతోంది. తరువాత నూతన విగ్రహాలను తయారు చేయించి పునఃప్రతిష్ఠ చేశారు. పాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఊరేగింపులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, లోకం మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని 2 రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో విచారించేందుకు అనుమతించింది. ప్రస్తుతం శాంతి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు 2.5 సంవత్సరాల చిన్న బాబు ఉన్నాడని, రోజు జైల్లో ములాఖాత్ అనుమతించాలని కోరుతూ శాంతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఏప్రిల్ 16వ తేదీన తీర్పును వాయిదా వేసింది. ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ను అతని బంధువైన కానిస్టేబులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో కానిస్టేబుల్ను, అతడికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. నిందితుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం న్యాయవాది హరిప్రసాద్కు మద్యం తాగించిన తర్వాత రాడ్డుతో కొట్టి చంపినట్లు డీఎస్పీ చెప్పారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు కానిస్టేబుల్ వెంకట కోటయ్య, అతని స్నేహితుడు శ్రీనివాసరావులు మృతదేహంపై స్కూటీ పడేశారని చెప్పారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. జనవరి 30న చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. తన భార్య, పిల్లల మరణానికి ఆమె పుట్టింటి వారే కారణమని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. విజయారెడ్డి తల్లి, అన్న, వదినను గట్టిగా ప్రశ్నిస్తే నిజాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆయన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని చేజిక్కించుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. నా భార్య, నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పెరలం భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. సిఏ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తాను అన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఏ గారికి చెప్పాను. ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు, కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో లంచాలు, ప్రలోభాలు, దొంగ ఓట్లు వంటివి ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛత, సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పిటిషనర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కారణంగా పౌరులకు అపారమైన నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమన్న కోర్టు తదుపరి పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇలాంటి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రం, ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓట్లు కోల్పోయిన వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్ఐఆర్లో తాము ఓట్లు కోల్పోయామంటూ 13 మంది దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం తాత్కాలికంగా ఓటు హక్కు కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎస్ఐఆర్కు సంబంధించి ఏర్పాటైన ట్రిబ్యునళ్ల వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్కు సంబంధించి 16 లక్షల అప్పీల్స్ వచ్చాయని కోర్టు దృష్టికి తెచ్చిన తృణమూల్ కాంగ్రెస్ తరపు న్యాయవాది వారందరికీ ఈ నెల 23-29 జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. అలా సాధ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తేల్చి చెప్పారు. ఓటింగ్కు అనుమతిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పిటిషనర్లు ట్రైబ్యునళ్లను ఆశ్రయించినందున పిటిషన్లో పేర్కొన్న భయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోన్స్లే అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆశా భోన్స్లే ఆదివారం తుదిశ్వాస విడవగా సినీ ప్రముఖులు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ముంబైలోని నివాసంలో ఈ మధ్యాహ్నం వరకు ఉంచారు. పలువురు ప్రముఖులు తరలివచ్చి ఆశా భోన్స్లేకు తుది వీడ్కోలు పలికారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంజలి ఘటించారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ సిందే, ఉద్ధవ్ ఠాక్రే ఆశా భోన్స్లే పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ముంబైలో ఆశా భోన్స్లే అంతిమయాత్ర నిర్వహించారు. తర్వాత శివాజీ పార్క్ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.